హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవల గురించి తెలుసుకుందాము. భాస్కరాచార్యుడు తన పుట్టుక గురించి, అతను రచించిన గ్రంథాల గురించి, ఆ గ్రంథాల్లో ఏమేమి అధ్యాయాలు ఉన్నాయి అన్నట్టు మనం ప్రీవియస్ వీడియోస్ తెలుసుకున్నాము. ఇప్పుడు భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు, ఈ చేసిన సేవల్లోనే ప్రతి ఎగ్జామ్కి ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఈ సేవలు మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన వీడియోస్ని 1-3 సార్లు రివైజ్ చేసేసి చేస్తే బాగా గుర్తుండిపోతాయి, బాగా మైండ్లోకి స్టోర్ అవుతాయి. సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో చూసే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు, సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు. చూడండి, సున్నాకు ఏమైనా నియమాలు ఉన్నాయి. నియమాలు అంటే కండిషన్స్. ఏమ కండిషన్? a + 0 = a, a × 0 = a. మనకు వీ నో ప్రాపర్టీస్, అడిషన్ ప్రాపర్టీ, మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ ద మెథడ్. a + 0 = a, a × 0 = 0. 0 యొక్క ఘాతాలు 0నే, 0/0 0నే. 0ని 0తో భాగిస్తే భాగఫలం అనంతమని చెప్పాడు. చూడండి, మనకి ఇది 0ని 0తో భాగిస్తే భాగఫలం అనంతం అవుతుందని గుర్తొస్తుంది. ఇక్కడ ఈ బిట్ ఇచ్చినప్పుడు భాగిస్తే భాగఫలం అన్నప్పుడు భాస్కరాచార్యుడిని గుర్తుపెట్టుకోండి. సున్నాకు చెందిన నియమాలు కూడా ఎవరు చెప్పారంటే భాస్కరాచార్యుడు. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ భూమి గోళాకారంలో ఉందని చెప్పాడు. ఏం చెప్పాడు? సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తున్నప్పుడు భూమి గోళాకారంగా ఉందని తెలిపాడు. భూమధ్య రేఖ నుండి ఉజ్జయిని వరకు గల దూరపు కొలతను 16చే గుణించిన భూపరిధికి సమానమని తెలియజేశాడు. భూమధ్య రేఖ అంటే మనకు తెలుసు, ఉజ్జయిని వరకు. ఉజ్జయిని ఎందుకు వచ్చింది ఇక్కడ? అతని చెప్పాము కదా మనము, ఉజ్జయిని వరకు గల దూరపు కొలతను 16చే గుణించిన భూపరిధికి సమానమని తెలియజేశాడు. ప్రస్తారాలు, సంయోగాలు. చూడండి, ప్రస్తారాలు, సంయోగాల గురించి కూడా వివరించింది ఎవరు? భాస్కరాచార్యుడు. మనకు అడుగుతారు, భాస్కరాచార్యుడు చేసిన సేవలని 4-5 పాయింట్లు ఇచ్చేసి ఇవి ఏవి కావు, ఇది ఎందులో ఏబిసి సరైనవి ఇలా అడుగుతారు. కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పాయింట్. కాబట్టి 3 times మన వీడియోని రివైజ్ చేసేస్తే ఈజీగా గుర్తుంటాయి. ప్రస్తారాలు, సంయోగాల గురించి వివరించాడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించాడు. పాస్కల్ త్రిభుజం, గుణకాల విస్తరణ గురించి కూడా వివరించాడు. ఒక ధనరాశి వర్గమూలము ధన రుణరాశులలో ఏదైనా కావచ్చు, కానీ ఒక రుణరాశికి వర్గమూలము లేదని చెప్పాడంట. ఏది? ఒక ధనరాశికి వర్గమూలం ధన రుణరాశులు ఏదైనా కావచ్చు అంటే, ఒక ధనరాశి వర్గమూలం అంటే x తీసుకున్నాం అనుకో, x². అది మైనస్ రుణరాశిలో కూడా ఏదైనా కావచ్చు, కానీ ఒక రుణరాశికి వర్గమూలం లేదని చెప్పారు. ఇక్కడ -x² ఇలా వీటికి మనకు వర్గమూలం లేదని చెప్పినాడు. π = 0.1255గా చెప్పాడు. సామాన్య గణనలకు π = √10గా కూడా తీసుకోవచ్చునని ప్రతిపాదించాడు. ఇక్కడ π విలువ 3.1255గా చెప్పింది ఇతనైతే, మరియు ఆర్యభట్ట చెప్పింది కూడా ఇక్కడ π విలువ సుమారుగా 3.1416గా చెప్పారు ఇతను, ఆర్యభట్ట. కానీ ఇక్కడ భాస్కరాచార్యుడు ఇది ఇలా చెప్పాడు, 3.1255. మనకు ఎగ్జామ్లో ఏది ఇచ్చాడన్నది మనం గుర్తుపెట్టుకుని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. సామాన్య గణనలకు π = √10గా తీసుకొని వచ్చానని ప్రతిపాదించాడు. రకరకాల యంత్రాల తయారీ పనితీరు వర్ణించి అన్నిటికన్నా బుద్ధి అనే యంత్రం ఉంటే చాలు అనడంలో క్రియారూపంలో కన్నా గణిత భాగానికి ప్రాముఖ్యత ఉంది అని చెప్పాడు. రకరకాల యంత్రాల తయారీ పనితీరు వర్ణించి అంటే ఎలా చేసాము అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. వర్ణించడం అంటే వర్క్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అన్నిటికన్నా బుద్ధి అనే యంత్రం ఉంటే చాలు అంటే మనలో మంచి బుద్ధి అనేది ఉంటే చాలు అనడంలో క్రియారూపకం కన్నా గణిత భాగానికి ప్రాముఖ్యత ఉందని చెప్పాడు. క్రియారూపం అంటే చేయడం కన్నా. త్రికోణమితికి సంబంధించి sin a ± b
సైన్ ఏ మైనస్ బి సైన్ 18 డిగ్రీస్ సైన్ 36 విలువలను రాబట్టాడు. ఎవరు రాబట్టారు? భాస్కరాచార్యుడు. సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి సైన్ ఏ మైనస్ బి సైన్ 18 సైన్ 36 భాస్కరాచార్యుడు కనుక్కున్నాడు. ఇతడు అంకగణిత సమస్యలు సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్స్ను అనుసరించేవాడు. బీజగణితంలో సన్య సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలను సాధించే పద్ధతిని వివరించాడు. బీజగణితంలో సన్య సంఖ్యలు, సామాన్య సమీకరణాలు అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా వివరించాడు. nx² + 1 y² సాధనలో భాస్కరుడు అనుసరించిన చక్రవాళ పద్ధతి. చూడండి, చక్రవాళ పద్ధతి అనేది మనకి తెలీదు, కానీ ఇక్కడ ఇచ్చారు. భాస్కరుడు అనుసరించిన చక్రవాళ పద్ధతి 17వ శతాబ్దపు గాల్వాస్, ఆయిలర్, లెగ్రాంజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు ఒకటే. ఆయిలర్, లెగ్రాంజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ అనేది రెండు ఒకటే. దీనికి ఫెల్స్ సమీకరణంగా భావిస్తున్న దీన్ని భాస్కర సమీకరణంగా భావించాలని కాంటర్ అభిప్రాయం. nx² + 1 y² సాధనలో భాస్కరుడు అనుసరించిన చక్రవాళ పద్ధతి 17వ శతాబ్దపు గాల్వాస్, ఆయిలర్, లెగ్రాంజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు ఒకటే అన్నమాట. గాల్వాస్, ఆయిలర్, లెగ్రాంజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు ఒకటే. దీనికి ఫెల్స్ సమీకరణంగా భావిస్తుంది దీన్ని భాస్కర సమీకరణంగా భావించాలి కాంటర్ అభిప్రాయం. ఈయన 61x² + 1కు అతి చిన్నదైన పూర్ణాంక సాధన 9, 10 స్థానాలున్న సంఖ్యలు ఇచ్చాడనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు హైయర్ క్లాసెస్లో వస్తాయి. 61x² + 1కు అతి చిన్నదైన పూర్ణాంక సాధన 9, 10 స్థానాలు ఉన్న సంఖ్యలు ఇచ్చాడనమాట. ఇది భాస్కరాచార్యుడు చేసిన గణితానికి చేసిన సేవలు. 13 పాయింట్లు ఉన్నాయి. ఈ 13 పాయింట్లని మనము బట్టి పట్టాల్సిన పని ఏం లేదు. 1కి 2 సార్లు చూసినట్లయితే బాగా అర్థమవుతాయి, మైండ్లో స్టోర్ అవుతాయి. ఈజీనే, మెథడాలజీ అనేది చాలా ఈజీ చదువుతుంటే. కాబట్టి నా వీడియోస్ని 1కి 2, 3 సార్లు రివైజ్ చేసేసి మ్యాథ్స్ మెథడ్ని బాగా ఫాలో కాగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.